ప్రాణాలు తీసుకుంది అంటూ ఏదైతే నెల్లూరుకి సంబంధించిన హైలైట్ చేశారు. మరోవైపు సర్కారు కిరాతకంలో మరో లాకప్ డెత్. చంద్రబాబు సర్కార్లో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్న ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కార్ కిరాతకానికి పరాకాష్ట. తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మునబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు మంగళవారం పోలీస్ స్టేషన్లోని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు దెబ్బలకి అతను చనిపోయాడని స్థానికులు అంటుంటే గడ్డి మందు దాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలను మునుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుముడి వెళ్లి ఏడుకొండలను తిరిగి అదుపులో తీసుకుని స్టేషన్కి తీసుకెళ్లి చితకబాదినట్టు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టు చొప్పుడుగా కూడా మృతదేహాన్ని చెరుకుముడి దారిలో పడేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండల మృతదేహాన్ని ఎవరికి చూపించకుండా పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఏడుకొండల సోదరు మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకుని మా తమ్ముడిని తీసుకొచ్చి ఏం చేశారంటే విలపించడం కంటతడి పెట్టించింది. కాగా ఏడుకొండలు గడ్డి మందు దాగి చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వైసీపీ ఫ్లాప్ షో